పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని నెలకోట పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమైంది. పులి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక హనుమాన్ బృందాలు, రెస్క్యూ టీంలు, ట్రాంక్యులైజేషన్ సిబ్బంది రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టాయి. అత్యాధునిక థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించిన అధికారులు అది ప్రస్తుతం నెలకోట సమీపంలోని కొండ ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పులి గ్రామాల వైపు రాకుండా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని అటవీశాఖ వెల్లడించింది. రాత్రి నుంచి ఈ ఉదయం వరకు పశువులపై ఎలాంటి కొత్త దాడులు జరిగినట్లుగా సమాచారం లేదని, పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగానే ఉందని అధికారులు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొండ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితిని 24 గంటలు నిశితంగా పర్యవేక్షిస్తున్న అటవీశాఖ పులి కదలికలపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఈ పులిని ఎప్పుడు పట్టుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాధవి, ఏదైతే దేవీపట్నం మండలంలో పులి సంచారం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలనైతే ప్రస్తుతం భయాందోళన గురి చేస్తుంది. ముఖ్యంగా దేవీపట్నం మండలం సరిహద్దు ప్రాంతమైన నేలకోట, అలాగే పూడిపల్లి సొరంగ మార్గం దగ్గర ఉన్నటువంటి కొండ మీద నుంచి నేను రాత్రి సమీపంలో ఉన్నటువంటి రామదుర్గం కొండ మీదకి అయితే ప్రస్తుతం పులి ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఒకవైపు థర్మల్ డ్రోన్ ద్వారా పులి కదలికలను నిశ్చయంగా గమనిస్తూ అది ఎక్కడ ఉందన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పులిని బంధించేందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని బంధించడానికి ఇప్పటికే బెంగళూరు, రాజమండ్రి, శ్రీశైలం, వైజాగ్, అలాగే తిరుపతి నుంచి వచ్చినటువంటి బృందాల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పులికి అత్యంత సమీపంలో వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గడిచిన 10 రోజుల నుంచి ఇప్పటికే 25 పశువుల్ని హతమార్చినటువంటి ఈ పులి ప్రస్తుతం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా స్థిరమైన ఒక ప్రాంతానికి పరిమితమై రామదుర్గం కొండ మీదే ఎటు కదలకుండా ఒక ప్రదేశంలోనే ప్రస్తుతం పులి కదలకుండా ఉన్న నేపథ్యంలో దాన్ని థర్మల్ డ్రోన్ ద్వారా ప్రస్తుతం దాని విజువల్స్ అన్ని చిత్రీకరిస్తూ ప్రస్తుతం అటవీ సిబ్బంది ఒకవైపు హనుమాన్ బృందాలు భారీగా రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే అయితే ఇప్పుడు తాజాగా కొద్ది సేపటి క్రితం ఏదైతే అది ఉన్న ప్రాంతానికే అడవి పంది రావడం, దాన్ని చంపినట్టుగా కూడా, అంటే నిన్న అర్ధరాత్రి తర్వాత ఈ అడవి పందిని హతమార్చిందని అధికారులు, ఎందుకంటే పులికి సమీపంగా వెళ్తున్న కొద్దీ అది సమీప గ్రామ ప్రజల్లోకి కిందకి ఎటు రాలేదు, కానీ తాజాగా అడవి పందిని అయితే హతమార్చినట్లుగా అధికారులు కొద్ది నిమిషాల క్రితం సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం పులి తూర్పుగోదావరి జిల్లా వైపు, అంటే ఇప్పుడు ప్రస్తుతం పోలవరం జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వైపు ప్రయాణించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు ఉదయం ఈ నేలకోట గ్రామానికి సంబంధించి సమీపంలో ధరణికోట ప్రాంతంలో ప్రస్తుతం రామవరం చెరువు దగ్గర అయితే ప్రస్తుతం పులి ఉన్నట్లుగా రేడియో కాలర్ ద్వారా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా దాని ట్రాకర్ని నేను థర్మల్ డ్రోన్ ద్వారా ఒకవైపు విజువల్స్ తీసుకోవడం, అలాగే రేడియో కాలర్ ట్రాకర్ ద్వారా ప్రస్తుతాన్ని ఆ పులి సంచారాన్ని నిశ్చితంగా అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న నిపుణుల బృందం పూర్తి స్థాయిలో మత్తు మందు ఇచ్చి పూర్తిగా దాన్ని బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సజీవంగానే పులిని అయితే బంధించాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి నిపుణులు కూడా అత్యంత ప్రమాదకరమైనా సరే పులికి అతి దగ్గరగా వెళ్లి చెరువులోనే దాన్ని గన్నతోటి మత్తు మందు ఇంజక్షన్ దానిపై ప్రయోగించి దాన్ని బంధించాలన్నది ఇప్పుడు ఆ చర్యలో భాగంగానే ప్రస్తుతం అధికారులందరూ కూడా పులిని ప్రస్తుతం కొండ ప్రాంతం అంతా కూడా రౌండ్ అప్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఉన్నవారు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా ఒక 2 రోజుల వ్యవధిలో ఈ పులిని బంధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే నిన్న మొన్న కూడా 2 రోజులు ఒకవైపు ఈదురుగాలు భారీ వర్షం కురిసిన నేపథ్యంలో హైఫై టార్చ్ లైట్లు వాడిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే శబ్దాలు చేస్తూ విద్యుత్ లైట్లు కాంతులతోని ప్రస్తుతం అడవి అంతా కూడా తిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ అంటే తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా కూడా హనుమాన్ బృందాలు అలాగే రెస్క్యూ బృందాలు కూడా 24 గంటల పాటు పూర్తిగా కూడా గడిచిన 3 రోజుల నుంచి కూడా 24 గంటలు ఏదైతే పోలవరం జిల్లా ఫారెస్ట్ అధికారి ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు, ఆయన ఆధ్వర్యంలో పూర్తిగా ప్రస్తుతం ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. పులిని రెస్క్యూ చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. గడిచిన 10 రోజుల నుంచి పులి ముప్పు తిప్పలు పెడుతూ ఉన్న పరిస్థితుల్లోనూ కూడా ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా అడవిలో సంచరిస్తున్నటువంటి పులిని అయితే బంధించేందుకు అన్ని చర్యలు తీసుకోమని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని 2 రోజుల లోపు పులిని అయితే బంధిస్తామని అటవీ శాఖ ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా
దీనికి సమీపంలో ఉన్నటువంటి పోచమ్మ గండికి సంబంధించి భక్తులు ఎవరో కూడా గుడిని సంబంధించడానికి 4 రోజుల నుంచి కూడా వెళ్ళలేకపోయిన పరిస్థితులు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా తమ ఆధీనంలో తీసుకుని నడక మార్గం అంతా కూడా మూసివేసిన పరిస్థితులు ఉన్నాయి. పోచమ్మ గండి దర్శనానికి కూడా భక్తులు వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా రాబోయే 2 రోజుల్లో పులిని అయితే బంధిస్తామని అటవీ శాఖ ఉన్నతాధికారులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ.